హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. ఈ వీడియోలో మనము డిపెండెంట్ వర్కింగ్ రైట్స్ ఇన్ ఆస్ట్రేలియా అంటే స్టూడెంట్ వీసా కానీ వేరియస్ టైప్స్ ఆఫ్ వీసా కానీ చాలామంది క్వశ్చన్ అయితే నన్ను అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో నేను ఒక పీపీటీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ పీపీటీ హెల్ప్తోనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్లీజ్ వీడియో అయితే మొత్తం కంటిన్యూస్గా చూడండి. నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే లిస్ట్ చేసి అయితే ఇక్కడ పెట్టాను. సో వీడియో అయితే మిస్ కాకుండా అసలు కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి వర్కింగ్ రైట్స్ గురించి ఐడియా లేకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే వీసా క్యాన్సిల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఓన్లీ ఇన్ఫర్మేటివ్ పర్పసే ఈ వీడియో, అంతేగాని ఆ, ఇది ఖచ్చితంగా ఇలానే ఉంటుందని అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను. సో అది డిస్క్లైమర్ మీరు ఈ వీడియో చూసే ముందు. సో ఎప్పుడైనా సరే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళండి. వేవో అకౌంట్ అని వీసా అకౌంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి మీ వర్కింగ్ రైట్స్ ఏంటి అనేది. ఇమిగ్రేషన్ లాయర్తో అయితే కన్సల్ట్ అవ్వండి మీరు అంతకనం డౌట్లో ఉంటే మాత్రం. సో ఇది ఓన్లీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ పర్పసే. ఈ వీడియోలో నేను ఈ వీసా టైప్స్ అయితే డిస్కస్ చేస్తాను. మెయిన్లీ స్టూడెంట్ సబ్ క్లాస్ 500 అండ్ 482 అండ్ 189 ఈ పర్మనెంట్ రెసిడెన్స్ వీసా అది, అండ్ 820, 801, 309 ఇంకా 100 ఇంకా మిగతా వీసాస్ అయితే చూద్దాము ఈ వీడియోలో. ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ సబ్ క్లాస్ 500 అంటే స్టూడెంట్ వీసా. సో దాని గురించి అయితే ఈ స్లైడ్లో డిస్కస్ చేద్దాము. దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి 500 సబ్ క్లాసు మాస్టర్ నార్మల్ కోర్సెస్ ఉంటాయి కదా, వాటికైతే ఓన్లీ 48 అవర్స్ ఉంది. ఫోర్ట్ నైట్ కంటే ఫోర్ట్ నైట్ అంటే 15 డేస్కి 48 అవర్స్ ఉంది. అండ్ రీసెర్చ్ మాస్టర్ వర్క్ అండ్ ఇంకా పిహెచ్డి కోర్సెస్ ఉన్నాయి కదా, సో దానికైతే అన్లిమిటెడ్ వర్కింగ్ రేట్స్ ఉన్నాయి. బట్ చాలా జాగ్రత్తగా నేను ఇందాక చెప్పినట్లు ఈ ఇన్ఫర్మేషన్ నేను చాలా కష్టపడైతే గ్యాదర్ చేశాను. బట్ మీరు కూడా అంతే కేర్ తీసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నేను లాస్ట్లో ఇమిగ్రేషన్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, అఫీషియల్ కాంటాక్ట్ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్ మాట్లాడచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. సో నేను లాస్ట్ స్లైడ్లో అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్స్. సో అది ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు. రెండు ఉంటాయి అన్నమాట. ఈ రీసెర్చ్ అండ్ పిహెచ్డి కాకుండా మిగతా ఏ కోర్సులో అయినా సరే 48 అవర్సే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫోర్ట్ నైట్కి. సో సెమిస్టర్ బ్రేక్లో వచ్చేసి అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్. అండ్ ఎవరైతే ఈ డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళు దీనికి కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆస్ట్రేలియా రూల్స్ ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు. నేను చూసిన ఈ రోజు ప్రకారం అయితే ఇలా ఉంది. సో మీరు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో నేను చెప్పాను కదా, కాంటాక్ట్ చేసి కనుక్కొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు డెసిషన్స్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సబ్ క్లాస్ 500 గురించి అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వర్కింగ్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయకూడదు ఇక్కడ, చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో మనం నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెండ్స్ నేను ఇది ఇమిగ్రేషన్ వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, వర్కింగ్ రైట్స్ అయితే కట్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది చాలా అంటే హైడింగ్ అనమాట, అంటే ఇది ఎక్కడ కనిపించదు మనకి. సో ఈ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకైతే అన్లిమిటెడ్ వర్కింగ్ రైట్స్ అయితే ఉన్నాయి. ఏజ్డ్ కేర్ ఉంటుంది కదా, సో ఆ ఏజ్డ్ కేర్లో వర్కింగ్ చేసే వాళ్ళకైతే అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి. బట్ ఇది కూడా చాలా రూల్స్ ఉంటాయి. మీరు అక్కడ లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ క్లిక్ చేసి అయితే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. నేను అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ ఈ ఏజ్డ్ కేర్లో వర్క్ చేయాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, చాలా క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల లీగల్ కాంప్లెక్సిటీస్ అయితే చాలా ఉంటాయి. సో మొత్తానికైతే ఇన్ఫర్మేషన్ అయితే నాకు దొరికింది, మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూసుకోండి ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది. సో మనం ఇంకా నెక్స్ట్ స్లైడ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా అన్నిటికీ అంటే కొంచెం మంచి వీసా అనమాట, సబ్ క్లాస్ 482. సో డిపెండెంట్ వర్క్ రైట్స్, వీళ్ళకి అసలు రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఎన్ని అవర్స్ అని వర్క్ చేసుకోవచ్చు. జాబ్ వస్తే 100% మంచిగా ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో వర్క్ పర్మిట్ ఓన్లీ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ ఉంటుంది, స్పౌజ్కి ఉండదన్నమాట. సో ఇక్కడ అలా కాదు ఆస్ట్రేలియాలో. మనకి స్పౌజ్లో ఎవరో ఒకరికైతే 482 వీసా ఉంటే మిగతా వాళ్ళైతే ఆ అవకాశాన్ని అయితే మంచిగా వినియోగించుకోవచ్చు. సో మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఇది చాలా చాలా మంచి వీసా అనమాట. అంటే పిఆర్ లేని వాళ్ళకి 482 వీసా ఉన్న వాళ్ళకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అయితే నేను చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ 482 వీసా. దీన్ని కూడా చేంజ్ చేస్తున్నారు యాక్చువల్గా, అంటే వర్క్ రిస్ట్రిక్షన్స్ కాదు నేను చెప్పింది, బట్ ఈ వీసా నెంబర్ కానీ లేకపోతే వీసా నేమ్ కానీ ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ కానీ అయితే చేంజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా దీనికి మినిమం శాలరీ వేజ్ కూడా పెంచారనమాట. ఇంతకుముందు
ఐ థింక్ 68 ఏమో ఉండేది, ఇప్పుడు 75 ఏమో చేశారు. నాకు అది కరెక్ట్ గుర్తులేదు. బట్ అది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ మనకి. సో ఈ వీడియోలో మనం ఓన్లీ వర్కింగ్ రైట్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిపెండెంట్స్కి. సో 482 వీసా హోల్డర్స్ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రశాంతంగా ఫుల్ టైం వర్క్ అయితే చేసుకోవచ్చు. నో వర్కింగ్ రెస్ట్రిక్షన్స్ అనమాట. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం ఇంకా. సో ఫ్రెండ్స్, ఇదైతే మీ అందరికీ తెలుసు, పిఆర్ వీసా 189, 190, 491. ఈ పిఆర్ వీసాస్ ఏంటంటే మీరు అన్లిమిటెడ్ వర్క్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ ఇంకా హోము, లేకపోతే హోమ్ బిజినెసెస్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఇంకా మనకి అసలు ప్రాబ్లం ఉండదు. పిఆర్ వస్తే ఆల్మోస్ట్ ఇంకా సిటిజన్షిప్ వచ్చినట్టే. సో దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిఆర్ ఎవరైతే వచ్చి ఉంటుందో వాళ్ళకి 100% ఐడియా ఉంటుంది. సో అందుకే దీని గురించి అయితే నేను తక్కువ చెప్తాను. సో నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వీసాస్ గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటాం ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఇవి పిఆర్ డిపెండెంట్ వీసాస్. ఆల్రెడీ పిఆర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్పౌస్ని ఆస్ట్రేలియా తీసుకురావడానికి చేసే వీసాస్ అనమాట. సో ఈ వీసాస్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో వర్క్ రైట్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటాయి, ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు. జనరల్లీ 820, 309 వచ్చేసి ఫస్ట్ ఇష్యూ చేస్తారు. తర్వాత 801, 100. ఈ 820 ఉన్న వాళ్ళకి 801 ఇష్యూ చేస్తారు. 309 ఉన్న వాళ్ళకి 100 ఇష్యూ చేస్తారు అనమాట. అంతే, డిఫరెన్స్ ఏం లేదు. వీటిలో అన్లిమిటెడ్ వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి, ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, పిఆర్ హోల్డర్స్ ఏం చేయొచ్చో అన్నీ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వీడియోలో మనం వర్క్ రైట్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వర్క్ అయితే 100% చేసుకోవచ్చు. సో ఇంకా మనం నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వీటితో పాటు ఇంకా కొన్ని వీసాస్ కూడా ఉంటాయి. బ్రిడ్జ్ ఏ, బి అలాంటి వీసాస్ అయితే ఉంటాయి అనమాట. నార్మల్లీ బ్రిడ్జ్ వీసా ఉన్నప్పుడు ఏదైతే వీసా ఉంటుందో మనకి దాన్ని కంటిన్యూ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు వేరే వీసాకి వేసారు, లైక్ మీకు వర్క్ వీసా ఉంది, మీ పిఆర్ వీసాకి వేసారు. సో ఆ గ్యాప్లో మనకి బ్రిడ్జ్ వీసా అయితే ఇస్తారనమాట. నార్మల్లీ అలాంటి టైంలో రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బట్ మీకు ఏ బ్రిడ్జ్ వీసా ఉందనేది దాని మీద డిపెండ్ అవుతుంది. దీని గురించి అయితే నేను కన్ఫామ్గా ఇది అని నేను చెప్పలేను, ఎందుకంటే దీంట్లో చాలా కండిషన్స్ ఉండొచ్చు. ఎప్పుడైనా సరే మనకి వీసా వచ్చిన తర్వాత వీసా మీద అయితే మెన్షన్ చేస్తారు, మీరు వర్క్ చేయొచ్చా చేయకూడదా, ఏమేం చేయొచ్చు ఇక్కడ అనేది డెఫినెట్గా వీసా కండిషన్స్ మీద ఉంటాయి. సో ఆ వీసా కండిషన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో అందుకే దీని గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్లు ఎప్పుడైనా సరే మనం వీసా కండిషన్స్ అయితే చెక్ చేసుకోవాలి. అండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కదా, ఆ ఇమిగ్రేషన్ వెబ్సైట్కి వెళ్ళి మనం 100% ఒకటికి 3 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇమిగ్రేషన్ అనేది చాలా పెద్ద ఓషన్ ఫ్రెండ్స్, చాలా పెద్ద సముద్రం. మనకు తెలిసింది చాలా 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 తక్కువ అనమాట. సో ఆల్వేస్ ఏదో ఒకటి చేంజ్ అవుతుంది, ఆల్వేస్ ఏదో ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మీకు అసలు కొంచెం 1% డౌట్ ఉన్నా సరే డోంట్ డూ ఇట్. అది నా హానెస్ట్ అండ్ సిన్సియర్ అడ్వైస్ అనమాట. అది చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది మనకి. నార్మల్గా అసలు మనం చాలా చిన్న విషయం అనుకుంటాం, కానీ చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే తెచ్చిపెడతాయి. సో ఆల్వేస్ బీ వెరీ క్లియర్ అబౌట్ ఇమిగ్రేషన్ వీసాస్ అండ్ ఆల్. ఎప్పుడైనా సరే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలగాలి. అండ్ పాయింట్ నేను చెప్పిందే, ఇంకా ఎంప్లాయ్మెంట్ రెస్ట్రిక్షన్స్, మనకి రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి లేదా అనేది వీసాలో మెన్షన్ చేస్తారు. సో ఇంకా మనం నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోదాము. ఇన్ఫర్మేషన్ అయితే ఈ సైట్స్ నుంచి అయితే నేను తీసుకున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ పీడిఎఫ్ మొత్తం కావాలన్నా సరే నేను ఎక్కడో చోట అయితే పెడతాను, గూగుల్ డ్రైవ్లో కానీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా సరే మీకు లింక్ అయితే పంపించేస్తాను డైరెక్ట్గా. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, డెఫినెట్గా అడగండి, నేనైతే కామెంట్స్కి అయితే ఇన్స్టెంట్గా రెస్పాండ్ అవుతాను. ముందులో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈవీ ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మీరు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అవుట్ సైడ్ ఆస్ట్రేలియా ఉంటే ఈ నెంబర్కి అయితే మనం కాంటాక్ట్ చేసి ఇమిగ్రేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. వాటికి అయితే టైమింగ్స్ ఉన్నాయి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అని. సో ఆ టైంలో అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ +61 ఉంది కదా, అది వచ్చేసి మనకి ఛార్జెస్ పడతాయి, ఇంటర్నేషనల్ రోమింగ్ పడుతుంది. సో ఇండియా నుంచి కాల్ చేసేటప్పుడు అయితే అదొకటి నోటీస్ చేయండి, కొంచెం ఛార్జెస్ ఎక్కువే ఉంటాయి. బట్ ఆల్వేస్ వర్త్ ఇట్. మీరు డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళని డైరెక్ట్ అడగడం బెటరు. నేను వీడియోస్ చేసినా సరే ఎక్కడో చోట అయితే తప్పులు ఉండొచ్చు, పొరపాట్లు జరగచ్చు, బట్ వాళ్ళైతే మనం విల్ హియర్ ఫ్రమ్ హార్స్ మౌత్. సో అది బెటర్ అనమాట. నేనైతే ఆల్వేస్ సజెస్ట్ చేస్తాను, మనం కొంచెం ఇంత మనం ఇన్వెస్ట్ చేసి ఈ చిన్న విషయంలో ఎందుకు మిస్టేక్ చేయడం. ఒక 100-200 రూపీస్ అయితే మ్యాక్సిమం మనం కాల్ చేసి మాట్లాడితే, సో వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం అయితే బెస్ట్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్దాం మనం. సో ఇది ఫ్రెండ్స్ నా సోషల్ మీడియా జితేంద్ర పన్నం అని టైప్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, బ్లూ టిక్ ఉంటుంది, వెరిఫైడ్. నాకు మెసేజ్ చేయొచ్చు.
అడగచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. నేను ఆల్వేస్ ఓపెన్ ఫర్ కన్వర్జేషన్స్. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. వీసా ఇన్ఫర్మేషన్స్, ఇలాంటి ఎక్స్ప్లెనేటరీ వీడియోస్, ఇంకా వ్లాగ్స్, స్టూడెంట్స్తో ఇంటర్వ్యూస్, పిఆర్ వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూస్, అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. ఎవరైతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చూస్తేనైతే నేను చేయగలను. మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.